4 సువార్తల్లో యేసయ్య చాలా ఉపమానాలు చెప్పారు. విత్తనాల ఉపమానం, తప్పిపోయిన కుమారుడు, గోధుమలు, గురుగులు, ఇలా చాలా ఉపమానాలు చెప్పారు. కానీ ఈ ఉపమానాల్లో ఏ ఉపమానంలో కూడా వ్యక్తులకు కానీ ప్రాంతాలకు కానీ పేర్లు ఉండవు. కానీ లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన ఒక ఉపమానంలో మాత్రం లాజరు అనే వ్యక్తి పేరు ఉంటుంది. అదే ధనవంతుడు, లాజరు ఉపమానం. ఈ ఉపమానంలో యేసయ్య చెబుతూ ధనవంతుడు నరకంలో అగ్నిలో ఉండగా లాజరు అబ్రహాము ఒడిలో ఉన్నాడు అని చెప్పారు. చాలామంది బైబిల్ పండితులు ఇది ఉపమానం కాదు, నిజంగా జరిగిన సంఘటన అని, దానిని యేసయ్య అక్కడ వివరించారు అని అంటారు. అందుకే ఖచ్చితంగా లాజరు అనే పేరును ప్రస్తావించారు అని చెప్తారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి.